అసలు ఈ థంబ్నెయిల్లో చూసిన ఈ ప్రసన్న ఎవరు? ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఈవిడ పాడుతున్న పాటలు ఘోరాతి ఘోరంగా, చాలా వైల్డ్గా, జీసస్ని నమ్మే వాళ్ళకు కూడా ఈవిడ పాట అంటే అసహ్యం. కానీ ఈవిడ మాత్రం ఆ పాటల్ని వదలదు. నిప్పు 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 అని పాడుతుంది. ఇంకో పాట ఏమో నేనేమో ప్రియురాలిని ఏసే నా మొగుడు, నేనేమో ప్రియురాలిని ఏసే నా మొగుడు. ఇది ఆవిడ పాడుతున్న పాట. హిందీలో కూడా ఉంది ఈమె చేసిన దరిద్రం. పాట ఏంటో గుర్తు రావట్లేదు. స్టైలు మారింది అనే పాట హిందీలో కూడా ఉంది. స్టైల్ బదల్ గయా, స్టైల్ మారింది, నా నడక మారింది. నిజంగా జీసస్ని ప్రేయర్ చేసేవాళ్ళు ఇలాంటి పాటలు పాడి జీసస్కి ఉన్న, యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారన్నది నా ఉద్దేశం. కానీ ఈవిడ ఇలా మారడానికి కారణం ఏంటంటే ఈవిడకు ఒక లవ్ స్టోరీ ఉంది. ఈవిడకి ప్రసన్న గారికి 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. అది ఎందుచేతనో మరి బ్రేకప్ అయింది. నాకు తెలిసి అప్పుడు కూడా ఇలాంటి పాటలే పాడి ఉంటుంది. ఆడు తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత ఈవిడ పెళ్లి చేసుకోలేదు, పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఇలాగే తన ప్రేమ కథ ముగిసిపోయిన తర్వాత ఆ సాడ్ స్టోరీ గురించి ఏదో పాడుతూ ఉంటే ఒక పాస్టర్ పిలిచి, ప్రభువు పాట పాడు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. మంచి జరగడం చెడు జరగడం పక్కన పెడితే ఆవిడ ఇలా పాప్ సింగర్ అయింది. జీసస్కి సంబంధించిన పాప్ సింగర్ అయింది. ఇలా పట్టుకొని వేధిస్తూ ఉందన్నమాట పబ్లిక్ని. ఇది ఆవిడ స్టోరీ. 18 సంవత్సరాలకే లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ గురించి సాడ్గా పాటలు పాడుతుంటే పాస్టర్ తగులుకున్నాడు. ఈవిడ మనం తగులుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.